హాయ్ హలో గైస్. సో ఈరోజు నేను ఒక క్యాండిల్స్టిక్ అనాలిసిస్లోని ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ నేను ట్రేడింగ్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే అనాలిసిస్ ఇది కూడా, బట్ ఏంటంటే కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ కాకుండా జస్ట్ వన్ ప్యాటర్న్ అనేది నేను ఫాలో అవడానికి ట్రై చేస్తాను. ఎగ్జాక్ట్గా నా ఎంట్రీ కన్నా లో క్లోజ్ అయింది. సో కాబట్టి జీరో, ప్లస్ లేదు మైనస్ లేదు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ట్రేడ్ మిస్ అయ్యా, బట్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. కంప్లీట్గా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అండి. ఇక్కడ అనాలిసిస్ అన్నది కాదు, జస్ట్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను అంతే. ఓకే, ఓకే, లాసింగ్ ట్రేడ్ నాట్ ఎన్ ఇష్యూ. ఆల్రెడీ స్పీడ్ మూవ్మెంట్ జరిగింది. ఇన్ కేస్ ఇక్కడ క్యాండిల్ వస్తే మాత్రం నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకుందాం అనుకున్నాను. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. ఆఫ్టర్ ఈ క్యాండిల్ తర్వాత సరే ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, సో కంప్లీట్గా 1 2 3 4 5 6 7 ట్రేడ్స్ మనం తీసుకున్నాం. సి ఈ 7 ట్రేడ్స్కి ఫస్ట్ ట్రేడ్ దిస్ వన్, ఇక్కడ ఒక స్ట్రాంగ్ బయ్యింగ్ క్యాండిల్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. బట్ ఇక్కడ నేను ఏ పర్స్పెక్టివ్ లో చూసి బయ్యింగ్ సైడ్ ఎంట్రీ అయ్యానంటే, ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ప్రకారంగా మాత్రమే, నేను అనాలిసిస్ చేసి కాదండి. అంటే ఇప్పుడు క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ అన్నది ఏంటి అని అంటే, మనకి ప్యాటర్న్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక అనాలిసిస్ దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా ఎంట్రీ గుడ్ కాబట్టి ఈ ట్రేడ్ అన్నది నాకు విన్నింగ్ రేషియో ఇచ్చింది. సో అట్ ద సేమ్ టైమ్ ద నెక్స్ట్ ట్రేడ్ దిస్ వన్, ఇది ఎగ్జాక్ట్లీ నా ఎంట్రీ ఎక్కడైతే ఉందో క్యాండిల్ అక్కడే క్లోజ్ అయింది. సో కాబట్టి ఇందులో మైనస్ లేదు అండ్ ద సేమ్ టైం ప్లస్ లేదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం మాత్రం నేను మెన్షన్ చేస్తాను. ఈ ట్రేడ్ నాకు జీరో అంటే చూడండి, ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు ఏది లేకుండా రావడానికి నా ఎంట్రీ అన్నది జస్ట్ లిటిల్ బిట్ లో అయి ఉంటే, సో నాకు ఇది విన్నింగ్ ట్రేడ్ వద్దు. ఓకే, ఆఫ్టర్ దట్ దిస్ వన్, ఇది కూడా సేమ్. అంటే చూడండి, నేను ఈ వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పాను క్యాండిల్ ప్యాటర్న్ దాన్ని బట్టి నేను చేస్తాను అని చెప్పి. సో క్యాండిల్ ప్యాటర్న్ దాన్ని బట్టి నేను చేశాను. ఆఫ్టర్ దట్ దిస్ వన్, నా ఎంట్రీ గుడ్ కాబట్టి నాకు ప్రాఫిట్ వచ్చింది. అండ్ దిస్ వన్. ఓకే,
ఇక్కడ కూడా నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటనంటే సెల్లర్స్ ఎంట్రీ సెల్లింగ్ తీసుకున్నాను, దట్స్ ఇట్, అంతే. అంటే చూడండి, ఈ వీడియో అన్నది నేను దేనికి మేక్ చేస్తున్నాను అనే విషయం నేను లాస్ట్ లో ఫైనల్ గా చెప్తాను అనమాట. అసలు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ దేనికి యూజ్ అయ్యాయి ఏంటి అని. అండ్ నెక్స్ట్ దిస్ వన్ లిటిల్ బిట్ లేట్ ఎంట్రీ అని అనుకోవాలి. బట్ ఏంటంటే మనకి మార్కెట్ అన్నది నేను సెల్లింగ్ సైడ్ తీసుకున్నాను, బట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో కాబట్టి ఈ ట్రేడ్ అన్నది చూడండి, నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఈ ట్రేడ్ అన్నది నాదైతే మిస్టేక్. నేను ప్యాటర్నే ఫాలో అయ్యా, బట్ మనం ఒక 10 ట్రేడ్స్ చేసాం అనుకోండి, 10 out of 10 వచ్చిందనంటే 100% విన్నింగ్ రేషియో. ఇక్కడ నేను 7 ట్రేడ్స్ చేసా, 1 ట్రేడ్ మాత్రం నాది లూజ్ అయింది. సో ఆల్మోస్ట్ 90% నాది విన్నింగ్ రేషియో. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ యాక్చువల్గా నేను ట్రేడ్ అన్నది ఇక్కడ తీసుకుందాం అనుకున్నా, సెల్లింగ్ సైడే. బట్ ఏంటంటే ఫాస్ట్ మూమెంట్ వల్ల నేను ఈ చార్ట్ ఓపెన్ చేసేటప్పటికే మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చింది అనమాట. కానీ ఏంటంటే ఇక్కడ నేను అనాలిసిస్ చేసి చేయట్లేదు కాబట్టి కేవలం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మాత్రమే నేను యూజ్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ డెఫినెట్ గా తీసుకుంటాను. ఆఫ్టర్ నెక్స్ట్ క్యాండిల్ నేను సెల్లింగ్ వైపు తీసుకున్నాను. సో ఇట్స్ విన్నింగ్ ట్రేడ్. ఓకే, at the next one, this one is also, ఇది కూడా నేను ఒక క్యాండిల్ వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే స్పీడ్ మూవ్మెంట్ వెంటనే కిందకు వచ్చింది. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ ఎక్కడ ఎంట్రీ కాలేను, ఎందుకంటే లేట్ ఎంట్రీ అయిపోతుందని. సో ఆఫ్టర్ నేను సెల్లింగ్ తీసుకున్న సమ్ ఆఫ్ ద ప్రాఫిట్ అనేది నేను బుక్ చేశాను. నేను చేసిన టోటల్ ట్రేడ్స్ లోని నాకు విన్నింగ్ రేషియో ఎక్కువ ఉన్నది. సో ఇట్ మీన్స్ ఏంటి అనంటే ఇక్కడ ఈ వీడియో కూడా నేను మేక్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను సమ్ మెటీరియల్స్ అన్నది నేను ప్రొవైడ్ చేస్తున్నాను అని చెప్పాను చూడండి. ఆ మెటీరియల్స్ లోని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ తర్వాత నేను సెల్లింగ్ తీసుకోవచ్చా బయ్యింగ్ తీసుకోవచ్చా అనే సెనారియోస్ ఉంటాయి. ప్రతి క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అంటే నేను చూసే విజనరీ వేరండి. నేను ఏ పర్స్పెక్టివ్స్ లో నేను చూస్తున్నాను, ఓకే ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత సెల్లింగ్ సైడ్, లేదంటే ఒక బయ్యింగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత బయ్యింగ్ సైడ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి. అలాగ అనుకునేటట్టయితే చాలా ట్రేడ్స్ ఇందులో పోతాయి. బట్ నాకు అందులో మార్కెట్ లో అంటే చూడండి, ఆ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లో ఏం చెప్తుంది, ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ క్రాస్ చేయకపోతే నెక్స్ట్ సెల్లర్ వచ్చే సెనారియో ఉన్నది, ఎందుకు రీజన్స్ అని చెప్పి అందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు అందులో ఒకటి చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే చూడండి, నేను ఇచ్చే మెటీరియల్లోని మొత్తం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఆల్మోస్ట్ పీడిఎఫ్ 275 పేజెస్. ఓకే, ఇక్కడ నాకు మార్కెట్ ఏం చెప్తుంది, ఇక్కడ బయ్యర్స్ ఎంట్రీస్ ఉన్నా సరే సెల్లింగ్ క్యాండిల్ ఆఫ్టర్ నాకు సెల్లింగ్ తీసుకోమని చెప్తుంది. దానికి సమ్ ఆఫ్ ద రీజన్స్ అన్నవి ఇక్కడ ఉన్నాయి, దేనికి చెయ్యాలి, ఎందుకు చూడాలి మనం ఏంటిదని చెప్పి. ఓకే, సో ఇదే పర్స్పెక్టివ్స్ లోని ఇంకా అన్నిటిలోనూ ఉంటది అనమాట మనకి ఈ అనాలిసిస్ అన్నది. సో నేను ఇక్కడ చూసే పర్స్పెక్టివ్స్ అలాంటివి. నాకు ఈ క్యాండిల్ స్టిక్స్ లోనే ఓకే, అక్కడ నేను చూసుకుని నేర్చుకున్న దాన్ని బట్టి ఈ ప్యాటర్న్ తర్వాత ఇది వస్తే ఇక్కడ సెల్లర్స్ వచ్చే సెనారియోస్ 90% ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు 100% మనం అటెంప్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ అటెంప్ట్ చేసేటప్పుడు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బయ్యింగ్ తీసుకోవాలా సెల్లింగ్ తీసుకోవాలా అని ఒక ఆపర్చునిటీ నేను చూస్తాను. ఎందుకు, బయ్యర్స్ ఎంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ క్యాండిల్ చిన్నది ఇలా లిటిల్ బిట్ క్లోజ్ అయితే నా ట్రేడ్ అనేది మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రేడ్ అలాగే లూజ్ అయ్యాను. సో ఇక్కడ నేను ఏం చూస్తున్నా అంటే నాకు 90% డౌన్ సైడ్ అనే చెప్తుంది, 10% మాత్రం అప్ సైడ్ వెళ్తుందని లేదు. బట్ ఏంటంటే డౌట్ఫుల్ అనుకోండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా.
సో 90% ఎట్ సైడ్ ఉన్నది నేను అటు సైడే ట్రేడ్ చేయడానికి చూస్తాను కాబట్టి అటు సైడే ట్రేడ్ చేశాను. సో అయితే నేను ఇచ్చే మీకు మెటీరియల్స్ లోని ఈ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ స్టిక్ కావచ్చు, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో డిఫరెన్షియేషన్స్ ఏంటి, అసలు మనకి క్యాండిల్ స్టిక్స్ ని ఎలా చూడొచ్చు, ఇదంతా కూడా ఆ మెటీరియల్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందులో మనం చూసుకొని అర్థం చేసుకుని ఆ మెటీరియల్ మనం నేర్చుకున్న దాంట్లో 50% మనకు వచ్చినా సరే ఆల్మోస్ట్ మన విన్నింగ్ రేషియో అనేది 90% అంత వరకు ఉంటుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ అంటే చూడండి, ఇప్పుడు నేను ఇచ్చే వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వీడియో క్లాసెస్ కాకుండా మెటీరియల్స్ లో కూడా ఏముంటది అని అంటే, ఈ క్యాండిల్ స్టిక్స్ నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ఇన్ కేస్ ఇదైతే మనం ఏం చేయొచ్చు, బయింగ్ చేయొచ్చు, సెల్లింగ్ చేయొచ్చు, ఇన్ కేస్ సెల్లింగ్ చేస్తే రీజన్స్ ఏంటి అన్నవి అందులో డీటెయిల్ గా ఉంటాయి. అది చూసే పర్స్పెక్టివ్, అది చూడండి, అది బ్లెండర్ గా చూసేస్తున్నాము, బ్లెండర్ గా చేసేస్తున్నాం అని కాదు, అది చూసే పర్స్పెక్టివ్స్ లో నేర్చుకునే వేరియేషన్స్ కూడా మన దగ్గర తెలియాలన్నమాట. సో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేసుకుంటే మీకు మీ విన్నింగ్ రేషియో అన్నది, మీ అనాలిసిస్ అనేది మెల్లిమెల్లిగా వస్తుంది. ఓకే, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక 10 మెంబర్స్కి షేర్ చేయండి, ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి. సో నా దగ్గర ఉన్న మెటీరియల్, సమ్ ఆఫ్ ద మెటీరియల్ అన్నది నేను ప్రొవైడ్ చేశాను at the rate of 399 rupees. Okay, have a nice day.